శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 49వ అధ్యాయము. హిమవంతుడు పార్వతికి పార్థివ గణపతి పూజా విధానం ఉపదేశించడం. తండ్రి, జగద్గురుడైన ఆ గణనాయకుని పూజా విధానం నాకు చెప్పు. నీవు సూచించే మార్గాన్ననుసరించి నేను ఆ స్వామిని ఉపాసిస్తాను. ఆ దయామయుని ఆరాధన నాకే కాక మత్స్యలోకవాసులందరికీ ఉపకరిస్తుంది. కాబట్టి సర్వులకు ఉపయోగపడే ఉపాసనా పద్ధతి నాకు ఉపదేశించు అని పార్వతి హిమవంతుని కోరింది. అంతట హిమవంతుడు, బిడ్డ, నీ యందు నాకు గల సహజ వాత్సల్యం పురస్కరించుకుని శుభప్రదమైనది, అతి రహస్యమైనది అగు గణేశ ఉపాసన లోకోపకారార్థం నీకు చెప్తాను విను. ఈ ఉపాసన చేయదలిచిన వారు ప్రాతకాలంన నిద్ర నుండి లేచి ఊరికి నైరుతి దిశగా వెళ్ళి సస్యములు లేని బయలు ప్రదేశమును తృణ కాష్టములతో కప్పి అచట మలమూత్రములు విసర్జించి శుభ్రముగా మర్మావయములను ప్రక్షాళన చేసుకొని పిదప పండ్లు తోముకొని నదిలో గాని చెరువులో గాని బావి యందు గాని స్నానం పిమ్మట మంత్రస్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని లలాటంన చందనం కుంకుమ ధరించి ఆరవేసిన మడిబట్ట కట్టుకుని సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలను పూర్తి చేయాలి. తర్వాత రాళ్ళు బెడ్డలు లేని మెత్తని మట్టిని తెచ్చి దానిని నీటితో బాగా ముద్ద చేసి ఆ మట్టి ముద్దతో సర్వ అవయములు గల గణేశమూర్తిని తయారు చేయాలి. ఆ విగ్రహంనకు 4 చేతులు ఉండాలి. ఒక చేతి యందు పాశము, వేరొక చేతి యందు అంకుశము, 3వ చేతి యందు మోదకము, 4వ కుడి చేయి వరదముద్ర ఉండేటట్లు విగ్రహమును రూపొందించాలి. ఆ మూర్తిని ఒక పీఠం మీద ఉంచాలి. పూజా ద్రవ్యాలను స్నానంనకు పవిత్రోదకమును, పంచామృతాలు, అష్టగంధము, రక్తాక్షతలు, ఎర్రని పూలు, ధూపమునకు గుగ్గిలము, 3 గాని లేక 7 గాని పత్రములు గల శ్వేత దూర్వాంకురములు 108, అలాగే నీల దూర్వాంకురములు 108 సమకూర్చుకోవాలి. లభ్యమైతే ఆవు నేతి దీపము, లేని ఎడల నూనె దీపము అమర్చుకోవాలి. నైవేద్యమునకు ఉండ్రాళ్ళు, అప్పాలు, క్షీరాన్నము, అన్నము, వ్యంజనములు, సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలం, పండ్లు, నీరాజనము, సువర్ణంతో కూడిన దక్షిణ సిద్ధపరచుకుని ఒక ఏకాంత స్థలమందు మొదట దర్భలు పరిచి వాటిపై లేడి చర్మము, దానిపై శుభ్రవస్త్రము వేసి ఆసనం ఏర్పాటు చేసుకుని దానిపై కూర్చుని మొదట భూతశుద్ధి చేసి తదుపరి ప్రాణాయామం చేసి పార్థివ గణేశ విగ్రహంను ప్రతిష్ఠించి దిగ్బంధము చేసి సర్వాంగ సంయుతంగా గజాననుకి నమస్కరించి అంతర్బహిర్ మాతృకాన్యాసములు చేసుకొని ఆగమోక్త ప్రకారంగా సన్నిధానాది ముద్రలు ప్రదర్శించి అటుపైని మంత్రన్యాసము షడంగన్యాసము చేసి పూజా ద్రవ్యాలను శోధించాలి. పూజా విధానం. అథ ధ్యానం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం మోదకాన్ బిభ్రతం కరైః రక్తపుష్పమయీం మాలాం కంఠే హస్తే నవాం శుభాం భక్తానాం వరదం సిద్ధి బుద్ధిభ్యాం సేవితం సదా సిద్ధిబుద్ధిప్రదం నృణాం ధర్మార్థకామమోక్షదం బ్రహ్మరుద్రహరీంద్రాద్యైః సంస్తుతం పరమర్షిభిః ఆదిదేవం జగన్నాథం జగత్కారణమచ్యుతం ఆదిమధ్యాంతరహితం నమామి గణనాయకం. శ్రీగణేశాయ నమః. ధ్యాయామి. అథ ఆవాహనం. ఆగచ్చ జగదాధార
సురాసురవరార్చిత అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత. శ్రీమహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం స్వర్ణసింహాసనం దివ్యం నానారత్నసమన్వితం సమర్పితం మయా దేవ తత్ర త్వం సముపావిశ. శ్రీమహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. పాద్యం దేవదేవేశ సర్వేశ సర్వతీర్థహృతం జలం. పాద్యం గృహాణ గణప గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీమహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం ప్రవాళముక్తాఫలపూగరత్నతాంబూలజాంబూనదమష్టగంధం పుష్పాక్షతాయుక్తమమోఘశక్తే దత్తం మయార్ఘ్యం సఫలీకురుష్వ. శ్రీమహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అథ ఆచమనీయం గంగాదిసర్వతీర్థేభ్యః ప్రార్థితం తోయముత్తమం కర్పూరైలాలవంగాది వాసితం స్వీకురు ప్రభో. శ్రీమహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం రత్నసంయుతం భక్త్యోపపాదితం దేవ గృహాణ పరమేశ్వర. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణం అనేకరత్నయుక్తాని భూషణాని బహూని చ తత్తదంగే కాంచనాని యోజయామి తవాజ్ఞయా. శ్రీమహాగణాధిపతయే నమః. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. నైవేద్యం రాజికాధాన్య సంయుక్తం మేథీపిష్టం శతక్రకం హింగూజీరక కూష్మాండ మరీచి మాషపిష్టకైః సంపాదితైః సపక్వైశ్చ భరితైః వటకైర్యుతం మోదకాపూపలడ్డూక శుష్కులీ మండకాదిభిః పర్పటైరపి సంయుక్తం నైవేద్యం అమృతాన్వితం హరిద్రారింగులవన సహితం సోపముత్తమం ససాముద్రం గృహాణేదం భోజనం కురు సాదరం. 49వ అధ్యాయము సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 50వ అధ్యాయము. హిమవంతుడు పార్వతికి గణేశ మంత్రమును ఉపదేశించడం. హిమవంతుడు ఉపదేశించిన పూజా విధానం పార్వతి లెస్సగా గ్రహించి, తండ్రి, పూజానంతరం మంత్రజపం చేయాలని చెప్పావు. అయితే ఆ మంత్రం నాకు తెలియదు. నేను తిరిగి శివుని పొందడానికి వీలైన గణపతి మంత్రం నాకు ఉపదేశించు అని వేడుకుంది. అంత హిమవంతుడు, పుత్రి, గణేశ మంత్రాలు అనేకములు. అవి సమస్త సిద్ధులను కలగజేస్తాయి. వానిలో కొన్నింటిని మాత్రమే నీకు చెబుతాను, విను. ఇంద్రియాలు నిగ్రహించి పద్మాసనం వేసుకొని మొదట మంత్రన్యాసం చేసి తరువాత యథాశక్తిగా మంత్రజపం చెయ్యాలి. ఇక జప సంఖ్య శ్రీ గణపతి ఏకాక్షర మహామంత్రాన్ని 1,00,000 సార్లు కానీ 1,50,000 మారులు కానీ జపించాలి. షడక్షర మంత్రం
1,10,000, అలాగే పంచాక్షరి, దశాక్షరి, అష్టాక్షరి మంత్రాలు 1,10,000 చొప్పున జపించాలి. అష్టావింశద్వర్ణ అంటే 28 అక్షరములు గల మంత్రమును 10,000 జపం చేయాలి. ఇలా వారి వారి ఇష్టసిద్ధిని అనుసరించి గణపతి మంత్రాలు జపిస్తూ ఉంటారు. నీకు ఏకాక్షర, షడక్షర మంత్రాలు ఉపదేశిస్తాను. నువ్వు ఆ మంత్ర సంఖ్య ప్రకారం పునశ్చరణ చేయాలి. ఆ మంత్రాలు జపించడం శ్రావణ శుద్ధ చతుర్థి నాడు మొదలుపెట్టు. ఇలా వారి వారి ఇష్టసిద్ధిని అనుసరించి గణపతి మంత్రాలు జపిస్తూ ఉంటారు. నీకు ఏకాక్షర, షడక్షర మంత్రాలు ఉపదేశిస్తాను. నువ్వు ఆ మంత్ర సంఖ్య ప్రకారం పునశ్చరణ చేయాలి. ఇలా ఆ మంత్రాలు జపించడం శ్రావణ శుద్ధ చతుర్థి నాడు మొదలుపెట్టు. అలా 1 నెల రోజులు నువ్వు ఏకాగ్ర చిత్తంతో మంత్రజపం చేస్తే నీ కార్యం నెరవేరుతుంది. నువ్వు తప్పక శివుణ్ణి పొందుతావు. అంతేకాదు నీ ఇతర కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి గిరిజకు మంత్రోపదేశం చేశాడు. అమ్మాయి, ఆ పార్థివ గణేశ పూజ వల్ల కలిగే లాభం చెబుతాను విను. ఒక్క పార్థివ మూర్తిని పూజిస్తే ధన, పుత్ర, పశు సమృద్ధి కలుగుతుంది. 2 మూర్తులను పూజిస్తే అది అసాధ్యమైనది సైతం సులభంగా సిద్ధిస్తుంది. 3 మూర్తులను పూజ చేయడం వల్ల రాజ్య, రత్నాది సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. 4 పార్థివ మూర్తులను అర్చిస్తే చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. 5 మూర్తుల పూజ వలన సార్వభౌమత్వం లభిస్తుంది. 6 మూర్తులను అర్చిస్తే సృష్టి, స్థితి, లయకారకుడవుతాడు. 7, 8, 9 సంఖ్యగల పార్థివ మూర్తులను అర్చించడం వల్ల సర్వజ్ఞత్వం కలుగుతుంది. 10 మూర్తులను పూజిస్తే 30 కోట్ల దేవతల చేత, సనకాది మునిగణముల చేత సేవింపబడతారు. 12 మూర్తులను పూజిస్తే ద్వాదశాదిత్య రాజ్యము పొందుతాడు. కష్టములు హెచ్చుగా ఉంటే ఇంకా సమృద్ధిగా పూజ చేయాలి. 108 మూర్తులను పూజిస్తే ఆయా కామ్యములను పొందుతాడు. కారాగారం నుండి విముక్తిని కాంక్షించేవాడు పంచపార్థివ మూర్తులను ప్రతి నిత్యం భక్తితో అర్చించాలి. ఆ విధంగా పూజిస్తే 20 రోజుల్లో విడుదల పొందుతాడు. ప్రతి దినము 7 మూర్తులను 5 సంవత్సరాలు అర్చిస్తే గణేశ భక్తుడు సర్వ పాప విముక్తుడవుతాడు. జన్మాది మరణ పర్యంతం ఒకే మూర్తిని పూజించినవాడు సాక్షాత్తు గణేశుడే. అట్టివాని దర్శన మాత్రం చేతనే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. సర్వ కార్యములందు అట్టి భక్తుడు వందనీయుడు. రోగపీడల నుంచి విముక్తి పొందడానికి పార్థివ గణేశమూర్తి త్రయార్చన పరమోత్కృష్టమైనది. అలా 9 రోజులు పూజ చేస్తే సమస్త రోగాలు నశిస్తాయి. పార్థివ మూర్తి వలె రాగి, వెండి, బంగారు విగ్రహాలు ఏవైనా పైన పేర్కొన్న విధంగా ఫలితాలను ఇస్తాయి. బిడ్డ, నువ్వు ఈ వ్రతం ఆచరిస్తే సర్వకామాలను పొందుతావు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రము శక్తి కొలది మహోత్సవం చేయాలి. రాత్రి గణేశ స్తోత్రాలతోనూ భజనలతోనూ జాగరణ చేయాలి. మర్నాడు తెల్లవారగానే స్నాన, సంధ్యావందనాది నిత్య కృత్యాలను నిర్వర్తించుకుని పునఃపూజ చేసి పిదప హోమం చేయాలి. గుండమందు గాని స్థండిల మందు గాని జప దశాంశము హోమం చెయ్యాలి. ఆ తర్వాత బలిదానపూర్వకంగా పూర్ణాహుతి చెయ్యాలి. పిమ్మట గో, భూ, వాస ధనాదికంతో గురువుని పూజించాలి. బ్రాహ్మణులను సంతోషపరచి హోమం పరిసమాప్తం చెయ్యాలి. హోమ దశాంశము తర్పణము, తద్దశాంశము బ్రాహ్మణ భోజనము, అటు పిమ్మట సపత్నీక వేద విధులను భక్తి దక్షిణలతో సత్కరించాలి. స్త్రీలకు, సువాసినులకు అలంకారములు, వస్త్రదానములు ఇవ్వాలి. అలా ఆచరిస్తే
సిద్ధిబుద్ధి సమేతుడైన గణేశుడు సంతోషిస్తాడు. చివరకు బంధుమిత్రులతో తాను భుజించాలి. మరునాడు ఆ పార్థివ గణేశమూర్తిని ఒక పల్లకీలో ఉంచి చిన్న పిల్లల దండయుద్ధంతో వాద్యఘోషలతో ఊరేగించి ఒక జలాశయానికి పోయి ఆ మూర్తిని జలమందు నిమజ్జనం చేసి పిదప వాద్యఘోషలతో తన నివాసమునకు మరలిపోవాలి. ఇది వ్రత విధానము. దీనిని నువ్వు ఆచరిస్తే తప్పక నీ భర్తను పొందుతావు అని హిమవంతుడు పార్వతికి బోధించాడు. 50వ అధ్యాయం సమాప్తం.